Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 291. ఆ రోజు సాయంత్రానికి డాక్టర్ బాగా అబ్జర్వ్ చేశాక, ఇక మీ అమ్మగారికి సమస్య ఏమీ లేదు. బట్ ఆవిడ ఎలాంటి విషయంలో స్ట్రెస్ తీసుకోకుండా చూడండి. ఫస్ట్ టైం కాబట్టి ప్రాబ్లం లేదు. మరొక 2 టైమ్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా చనిపోతారు అని చెప్పడంతో విరాట్ సరేనని బిల్ సెటిల్ చేద్దామని వెళ్ళాడు. ఆల్రెడీ దీక్షిత కట్టేసిందని రిసెప్షన్‌లో చెప్పడంతో దీక్షిత నుదుటి మీద ముద్దు పెట్టి థాంక్ యూ సో మచ్. అక్కడ నువ్వు లేకపోయుంటే మా అమ్మ పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది అన్నాడు. అత్తయ్య గారు నా మీద పగ, ద్వేషం పెంచుకున్నారని నేను ఆవిడ మీద అభిమానం పెంచుకోకుండా ఎలా ఉంటాను? నీకు ఆవిడంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఏదో కోపంతో, పంతంతో దూరంగా పెట్టావే గాని ఆవిడ క్షమించి మన దగ్గరికి ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తున్నావని నాకు తెలుసు విరాట్ అని అంది దీక్షిత. దక్ష ఇంటికి వెళ్లి భోజనం ప్రిపేర్ చేసి హాస్పిటల్‌కి పంపిస్తే, శాంభవి వాళ్ళు కూడా రోజుకొకసారి వచ్చి చూసి వెళ్తున్నారు. కర్ణ 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి రావడంతో అతని మెడలో కట్టుకున్న టై తీస్తూ మూతి ముడుచుకున్న దక్ష కనిపించడంతో ఏంటి అమ్మాయి గారికి పెదవులు బిగుసుకున్నాయి అని అడిగాడు. బామ్మ వాళ్ళొచ్చాక మన 3 నైట్స్ అరేంజ్ చేస్తారని అనుకున్నాను గానీ, ఇలా అయిపోయిందేంటి అనగానే, అమ్మాయి గారికి తొందరగా ఉందా? అని ఆమె నడుము రెండు వైపులా చేతుల్ని బ్యాలెన్స్ చేస్తూ గుసగుసగా అడిగేసరికి సిగ్గుపడింది దక్ష. విరాట్ వాళ్ళ అమ్మగారికి ఈ టైంలో ఇలా ఉంటే మనం దీని గురించి ఆలోచించడం కష్టం. ఇంకొన్ని రోజులు పోస్ట్‌పోన్ అయినట్టే అనగానే కన్నా, ఎందుకు మన లైఫ్ ఇలా ఉంది అనగానే, ఎందుకు ఏమైంది? తిండికి లేక ఏడుస్తున్నామా? బట్టలకి లేక ఏడుస్తున్నామా? అని అతను డ్రెస్ చేంజ్ చేసుకుంటే, అలా కాదు. మీరు నన్ను చూసారు. మీరు నన్ను మళ్ళీ తిరిగి కలవడానికి 3 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత మీరు నన్ను పడేయడానికి 7, 8 నెలలు పట్టింది. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. టీవీ సీరియల్ డైరెక్టర్ సాగదీసినట్టు మన లైఫ్‌ని దేవుడు అంత సాగదీస్తున్నాడు ఏంటి? అని అడిగింది మూతి ముడుచుకొని. ఎందుకంటే కష్టాల తర్వాత దొరికే ఫలితం తియ్యగా ఉంటుంది. అందుకే. అని చెప్పి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో, అతనికి గ్రీన్ టీ తీసుకొచ్చిచ్చి దీక్షితకి ఫోన్ చేయడంతో, వాళ్ళప్పుడే వాళ్ళ అత్తగారిని ఇంటికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పింది. ఇంటికి అంటే మీ అత్తయ్య గారు ఉంటున్న మహల్‌కి తీసుకువెళ్తున్నారా? లేదా మీరుంటున్న మాన్షన్‌కి తీసుకెళ్తున్నారా? అనగానే, ఒంటరిగా ఆవిడక్కడ ఎలా ఉంటుంది? మా ఇంటికే తీసుకువెళ్తున్నాం అనగానే, మీ ఇంటికి రావడం మీ అత్తగారికి ఇష్టం లేదు కదా! అని అంది దక్ష. ఓపిక లేనప్పుడు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? పైగా ఏమనుకుందో ఏంటో మార్నింగ్ నుంచి నన్ను చూస్తే ఇదివరకులాగా మొహం మండించుకోవడం లేదు అనగానే, నాకొక డౌట్ అక్కా అనగానే ఏంటంటూ అత్తగారిని పడుకోబెట్టి బయటికి రాగానే, ఆ రోజు ఉదయం బామ్మగారు మీ అత్తగారితో ఏదో మాట్లాడారు. ఆ తర్వాతే ఆవిడలో చేంజ్ ఉంది. కొంపదీసి బామ్మ ఏమైనా బ్రెయిన్ వాష్ చేసి ఉండొచ్చా?
అని అడగడంతో అలాంటి బ్రెయిన్ వాష్‌లు మా అత్తగారికి ఎంతోమంది ఎన్నో సార్లు చేశారు. ఉన్నట్టుండి ఎందుకు మారుతుంది అని అడిగింది దీక్షిత. అది కూడా నిజమేలే. సరే మరి అంటూ దక్ష ఫోన్ పెట్టేసి జడ వేసుకోవడానికి గదిలోకి రాగానే కర్ణ గ్రీన్ టీ తాగుతూ ఆమె రాగానే ఆమె వైపు చూస్తూ ఉంటే తన పొడవాటి కురులని విప్పదీసి నెమ్మదిగా ఆయిల్ పూలు అల్లుతున్నట్టుగా సుకుమారంగా జుట్టుకి పట్టిస్తూ ఉంటే గడ్డం కింద చేతులు పెట్టుకొని కప్పు పక్కన పెట్టేసి ఆమె వైపు కనురెప్పైనా కొట్టకుండా చూస్తున్నాడు. దక్ష జుట్టుకి ఆయిల్ నెమ్మదిగా ఏదో తపస్సు చేస్తున్నట్టుగా పట్టిస్తూ ఉంటే ఎవరో తనని పట్టి చూస్తున్నట్టుగా అనిపించేసరికి తల తిప్పి చూడగానే కర్ణ కళ్ళ నిండా కాంక్ష నింపుకొని చూస్తూ ఉండడంతో సిగ్గుపడుతూ ఏంటి అలా చూస్తున్నారు అని నెమ్మదిగా అడిగిండు. ఎవరికైనా ఇంత అందంగా ఉండడం ఎలా కుదురుతుందని అడిగేసరికి నవ్వుకుంటూ జుట్టు వెనక్కి వేసుకుని నెమ్మదిగా అతని వైపుకి వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమెను గమనిస్తున్న అతని ఒడిలో కూర్చుని అతని మెడ చుట్టూ చేతులు వేసి మీరు సెలబ్రిటీ, ఎంతో మంది అందమైన అమ్మాయిల్ని చూసుంటారు, కానీ ఎందుకు ఎప్పుడు నేనే అందంగా ఉన్నానని పొగుడుతారు అనగానే వేరే అమ్మాయిల్ని కూడా పొగడమంటావా అని అడిగాడు. దాంతో మూతి ముడుచుకొని, "నా ఉద్దేశం అది కాదయ్యా పతిదేవ" అని మూతి ముడుచుకొని, "అలా కాదండి. మామూలుగా సినిమా ఫీల్డ్, లేదంటే అడ్వర్టైజ్‌మెంట్ ఫీల్డ్, లేదంటే ఇలా స్పోర్ట్స్‌లో ఉన్న వాళ్ళకి చాలా మంది అమ్మాయిలు కనిపిస్తారు. ఇండియన్స్ మాత్రమే కాదు, వేరే కంట్రీస్, స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. వాళ్ళెవరూ మీకు అందంగా కనిపించలేదా?" అని అడిగింది. ఆమె అరచేతుల్లో ముద్దులు పెడుతూ, "వాళ్ళందరూ మేకప్ షాప్స్ లాగా ఉంటారు. నువ్వు మాత్రమే నాకు అందంగా కనిపిస్తావు" అనగానే ఆమె మనసు ద్రవించుకోవడంతో గట్టిగా హత్తుకొని, "మీరింత ప్రేమించకండి. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు" అని అంది. "నిన్ను చూస్తూ సైలెంట్‌గా ఉండడం నా వల్ల కూడా కావడం లేదు" అనగానే నవ్వుతూ, "ఒకవేళ నా ప్లేస్‌లో మీకు వేరే అమ్మాయి నచ్చుంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేవారా?" అని అడగడంతో ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూసి, "ఎందుకిలాంటి దిక్కుమాలిన డౌట్స్ అన్నీ అడుగుతున్నావు?" అని అడిగాడు. దిక్కుమాలిన డౌట్స్ కాదు. ప్రతి కాపురంలో ప్రతి పెళ్ళానికి, ప్రతి మొగుడికి మధ్యలో వచ్చే డౌట్సే ఇవన్నీ. చెప్పండి. ఒకవేళ ఆ చెరువు దగ్గర చెరువు గురించి ఏ గొడవ జరగలేదు. మీరు నార్మల్‌గానే వాకింగ్ చేసి ఎళ్ళిపోయారు. అదే టైంలో మీరు మరొక అమ్మాయిని చూసారు అనుకోండి. ఆ అమ్మాయిని ఇష్టపడేవారా? అని అడిగింది. నేను నిన్నిష్టపడింది నువ్వేదో అందంగా ఉన్నావని కాదు అనగానే, ఇప్పుడే కదా అందంగా ఉన్నానని అన్నారు అని బిక్కమొహం వేసుకొని అడగడంతో, ఈ మూమెంట్‌లో నువ్వు నాకు అందంగానే ఉన్నావు. కానీ నేను నీకు ఫ్లాట్ అయింది నీ అందాన్ని చూసి కాదు అంటున్నాను అనగానే, మరింకెందుకు అనగానే ఆమె డిప్ప మీద ఒక దెబ్బ వేయడంతో తల దిద్దుకుంటూ ఉంటే, ఎన్ని సార్లు చెప్పాలే నీకు? నువ్వు ఆ చెరువు గురించి స్టాండ్ తీసుకోవడం నాకు నచ్చింది. ఊర్లో అందరూ ఆ చెరువు మీద పడి బ్రతికేవారే. కానీ ఒక్కరైనా ఆఫీసర్స్‌కి ఎదురు వెళ్లే ధైర్యం చేశారా? నువ్వు ఒక్కదానివే ఆఫీసర్స్‌ని రిక్వెస్ట్ చేశావు. కుదిరితే బెదిరించేలా కనిపించావు. అక్కడే నీకు పడిపోయాను అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.